హాయ్ గైస్, హౌ యూ డూయింగ్? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఫ్రెండ్స్, ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో ఒక సింపుల్ ట్రిక్ ద్వారా ఈజీగా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు అనే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సింపుల్ ట్రిక్ అదేంటి? చాలామంది ట్రిక్ చెప్తున్నారు, కానీ మీరు చెప్పే ట్రిక్ ఏంటని చెప్పి మీకు తెలుసుకోవాలి ఇంట్రెస్టింగ్ అన్న అయితే వీడియో కంప్లీట్గా చూడండి, ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఫ్రెండ్స్, ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణని కన్వర్జేషన్ తీసుకొని లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఇంగ్లీష్ ఎలా ఈజీగా నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వ్యక్తి ఇలా చెప్తున్నాడు, హాయ్, హౌ యూ బీన్, ఎలా ఉన్నావు అని చెప్పి పలకరించడం జరిగింది. అయితే ఇక్కడ యాక్చువల్గా హౌ హ్యావ్ యూ బీన్ అని చెప్పి అడగాలి, కానీ హ్యావ్ని వదిలేయడం జరిగింది. ఇలా కొన్ని సందర్భాల్లో స్పోకెన్ ఇంగ్లీష్లో కొన్ని రకాల వర్డ్స్ని వదిలేయడం జరుగుతుంది కావాలనే. సో హౌ హ్యావ్ యూ బీన్ బదులుగా హౌ యూ బీన్ అని చెప్పి అడగడం జరిగింది, ఎలా ఉన్నావు అని చెప్పి. దానికి ప్రతిస్పందనగా రెండో వ్యక్తి ప్రెటీ గుడ్, చాలా బాగున్నాను. చాలా అనడానికి ఇక్కడ ప్రెటీ అనే వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. ప్రెటీ గుడ్. యూ అంటే నువ్వు ఎలా ఉన్నావు లేదా మీరు ఎలా ఉన్నావు అని చెప్పి దానికి అర్థం. ఐఎమ్ డూయింగ్ వెల్. టు, నేను కూడా బాగున్నాను. టు అంటే కూడా అని చెప్పి అర్థం. ఐఎమ్ డూయింగ్ వెల్. ఇక్కడ డూయింగ్ వెల్ అంటే బాగా చేస్తున్నాను అని చెప్పి దానికి అర్థం కాదు. ఐఎమ్ డూయింగ్ వెల్ అంటే నేను కూడా బాగున్నాను అని చెప్పి దానికి అర్థం. హ్యాడ్ లంచ్, భోజనం అయిందా? లంచ్ అంటే మధ్యాహ్నం భోజనం, హ్యాడ్ లంచ్ అంటే భోజనం అయిందా. అయితే ఇక్కడ కంప్లీట్ సెంటెన్స్ ఏంటంటే హ్యావ్ యూ హ్యాడ్ లంచ్ అనేది కంప్లీట్ సెంటెన్స్, కానీ హ్యావ్ యూని వదిలేయడం జరిగింది. సింపుల్గా హ్యాడ్ లంచ్ అని చెప్పి అడగడం జరిగింది. ఇట్స్ నాట్ ఏ రాంగ్. ఓకే, నెక్స్ట్ దానికి ప్రతిస్పందనగా రెండో వ్యక్తి ఏం చెప్తున్నాడంటే నాట్ ఎట్, ఇంకా కాలేదు. ఎట్ అంటే ఇంకా, నాట్ ఎట్ ఇంకా కాలేదు. వాట్ అబౌట్ యూ, నీ సంగతి ఏంటి. వాట్ అబౌట్ యూ అంటే నీ సంగతి ఏంటి అని చెప్పి దానికి అర్థం. అంటే నువ్వు తిన్నావా లేదని చెప్పి ఇండైరెక్ట్గా అడగడం. జస్ట్ నౌ, ఇప్పుడే తిన్నాను. అయితే అక్కడ కంప్లీట్ సెంటెన్స్ మనం యూజ్ చేయొచ్చు. అదేంటంటే ఐ హ్యావ్ హ్యాడ్ జస్ట్ నౌ, ఐ హ్యావ్ హ్యాడ్ జస్ట్ నౌ అని చెప్పి చెప్పొచ్చు. కానీ సింపుల్గా అదంతా అవసరం లేకుండా జస్ట్ నౌ అని చెప్పి మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం హ్యాడ్ని అంటే హ్యావ్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని ఇక్కడ హ్యాడ్ యూజ్ చేయడం జరిగింది. హ్యావ్ని మనం తినడం అనే అర్థంలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం స్పోకెన్ ఇంగ్లీష్లో. సో మరొక విషయం ఏంటంటే ఐ హ్యావ్ హ్యాడ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఓకే, జస్ట్ నో ఇప్పుడే చేశానంటే ఒక పని ఇప్పుడే చేశానని చెప్పడానికి ఇలా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకు కొన్ని సందర్భాల్లో కాస్త గ్రామర్ తెలిసినట్లయితే చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇదేంట్రా బాబు ఈ గ్రామర్ ఏంటని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా నేను గ్రామర్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ కాంటెస్ట్లో ఐ హ్యావ్ హ్యాడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఐ హ్యావ్ హ్యాడ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ వచ్చి హ్యావ్ అనే వెర్బ్ యొక్క V3 యూజ్ చేయడం జరిగింది. అంతే, సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్, హౌ ఈజ్ యువర్ సన్, మీ అబ్బాయి ఎలా ఉన్నాడు. హౌ ఈజ్ యువర్ సన్, ఇక్కడ చూడండి, యువర్ సన్ అంటే మీ అబ్బాయి, యువర్ డాటర్ అంటే మీ అమ్మాయి. హౌ ఈజ్ యువర్ డాటర్, మీ అమ్మాయి ఎలా ఉంది. హౌ ఈజ్ యువర్ సన్, మీ అబ్బాయి ఎలా ఉన్నాడు అని చెప్పి ఇలా మనం అడగవచ్చు. హీ ఈజ్ ఆల్ రైట్, ఐ గెస్, అతను బాగానే ఉన్నాడు అనుకుంటున్నా. ఐ గెస్ అంటే ఐ గెస్, ఐ సపోజ్ అని కొన్ని రకాల ఫ్రేజెస్ యూజ్ చేస్తూ ఉంటారు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా. ఈజ్ ఆల్ రైట్, ఈజ్ గుడ్, ఈజ్ గ్రేట్ అని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్, వై లుక్ యూ సాడ్, ఎందుకు విచారంగా ఉన్నావు. అయితే యాక్చువల్ సెంటెన్స్ ఏంటంటే వై డూ యూ లుక్ సాడ్ అని చెప్పి చెప్పాలి. వై డూ యూ లుక్ సాడ్. అయితే ఇక్కడ క్వశ్చన్లా కాకుండా స్టేట్మెంట్లో మనకి ఇది కనిపిస్తుంది. ఎందువల్లంటే స్టార్టింగ్లో డూ లేదు కనుక. సో వై లుక్ యూ సాడ్ ఇది కూడా ఒక రకమైన స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. అంటే యూసేజ్లో భాగంగా కొన్ని రకాల వర్డ్స్ అనేవి వదిలేయడం జరుగుతుంది అంతే. వై లుక్ యూ సాడ్, ఎందుకు విచారంగా ఉన్నావు. నథింగ్ లైక్ దట్, అదేమీ లేదు. నో రీజన్, నథింగ్ లైక్ దట్ అని చెప్పి చెప్పొచ్చు. నథింగ్ లైక్ దట్ అంటే అదేమీ లేదని చెప్పి చెప్పొచ్చు. ఇలా మీ కన్వర్జేషన్లో మీరు ఇంగ్లీష్లో ఎవరితో మాట్లాడాలని చెప్పి ట్రై చేసేటప్పుడు ఇలాంటి కన్వర్జేషన్లో ఉన్న సెంటెన్సెస్ని యథావిధిగా అలాగే యాస్టీజ్గా మీరు యూజ్ చేయొచ్చు. తద్వారా మీ కంప్యూటర్ స్కిల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇటువంటి వీడియోస్ మరికొన్ని మీకు చూడాలనుకున్నట్లయితే, మరింత బాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నట్లయితే జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.